వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి మంచి పేరుతో పాటు గౌరవం కూడా ఉంది. ఆయన అనూహ్యంగా రాజకీయ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు విక్రాంత్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి కుమారుడే ఈ విక్రాంత్ రెడ్డి. ఈయన వయసు 3 లోపే. కాకినాడ పోర్టు వాటాదారుల నుంచి బలవంతంగా బయటపెట్టి వాటాలు లాక్కున్న వారిలో ఇప్పుడు విక్రాంత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అంతేకాకుండా ఏపీలో జరిగిన అనేక అధికారిక మాఫియా దందాలో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు ఎక్కువగా బయటకు వస్తుంది. విజయసాయి రెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డి తనను బెదిరించి వాటాలు లాక్కున్నారని ఒకప్పటి కాకినాడ పోర్టు వాటాదారుడు కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సిఐడి వీరిద్దరు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అంత చిన్న పిల్లాన్ని పట్టుకొని కేసులు నమోదు చేస్తారా అని విజయసాయిరెడ్డి విక్రాంత్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే విక్రాంత్ రెడ్డి చిన్న పిల్లాడు కాదు. గత 5 ఏళ్లుగా చాలా వ్యవహారాల్లో ఆయన పాత్ర ఉందని టాక్ నడుస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారాలు బయటపడుతున్నాయి. కనీసం రాజకీయాల్లో లేని విక్రాంత్ రెడ్డి ఆ స్థాయిలో ప్రధాన భూమిక వహించారంటే దీని వెనుక చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. జగన్ బినామీ విక్రాంత్ రెడ్డి అంటూ కొత్త ప్రచారం ప్రారంభమైంది. వైవి సుబ్బారెడ్డి స్వయాన జగన్ కు బాబాయ్ అవుతారు. రాజశేఖర్ రెడ్డికి స్వయాన తోడల్లుడు, మరదలి భర్త. కానీ రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత కాలం వైవి సుబ్బారెడ్డి పేరు వినిపించలేదు. కానీ అదే వైవి సుబ్బారెడ్డి సోదరు భర్త అయిన బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైవి సుబ్బారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఒకవైపు బాలినేని కొనసాగిస్తూనే బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి పెత్తనమంతా కట్టబెట్టారు జగన్. ఇండైరెక్ట్ గా విక్రాంత్ రెడ్డికి అప్పగించారన్నమాట. గత 5 ఏళ్లుగా అడ్డుగోలు దోపిడి వెనుక విక్రాంత్ రెడ్డి ఉన్నట్లు ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు. ఎంతో యాక్టివ్ గా కనిపించే విక్రాంత్ రెడ్డి రాజకీయాల్లోకి ముందుకు రాకపోవడానికి బినామీ తంతు కారణమని తెలుస్తుంది. మరోవైపు బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ బయటపడుతుండడం విశేషం. వీటి వెనుక బాలినేని ఉన్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే షర్మిల జగన్ మధ్య వివాదంలో వైవి సుబ్బారెడ్డి జగన్ ని సమర్థించారు. షర్మిలను తప్పుబట్టారు. అయితే వైవి సుబ్బారెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయమ్మ. అయితే వైవి సుబ్బారెడ్డి అడ్డుగోలుగా జగన్ ను వెనకేసుకురావడంపై కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి వైవి స్వయాన వదిన విజయమ్మ. తప్పకుండా ఆయన విజయమ్మ ఏం చెప్పినా ఆమె మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. షర్మిలకు న్యాయం జరిగేలా చూడాలి. కానీ వైవి సుబ్బారెడ్డి మొదటి నుంచి జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. షర్మిలను తప్పుపడుతున్నారు. ఇదంతా గత 5 ఏళ్లుగా తన కుమారుడు నడిపిన బినామీ భాగోతమే కారణమని తెలుస్తుంది. అది ఎక్కడ బయటపడుతుందోనన్న అనుమానంతోనే ఆయన జగన్ ను సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.